ఈరోజు మనం కేవలం 5 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఒక సూపర్ హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాం. అది మేజర్లీ ఫర్ డాండ్రఫ్ అండ్ లైస్. ఈ రెండు తొలగించడానికి మనం ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేయొచ్చు. ఆ రెండేనా అంటే ఆ రెండే కాదండి. మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్న ఇంగ్రీడియంట్స్లో స్కాల్ప్ హెల్త్కి మంచి చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేసి హెయిర్ లెంతీగా థిక్గా అయ్యేలా హెల్ప్ చేస్తాయి. సిల్కీగా షైనీగా అయ్యి ఫ్రిజీనెస్ లేకుండా అయ్యేలా కూడా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు అవేంటో చూసేద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్గా మనం తీసుకుంటున్నది చేదుపుచ్చ. మనం ఇప్పుడు ఇది చేదుపుచ్చని హార్వెస్ట్ చేయడానికి వెళ్తున్నామండి. ఇంటికి వెనకాలే చేదుపుచ్చ వచ్చేసింది. సో ఆల్రెడీ వర్షం పడి కిందంతా మట్టిగా ఉంది. సో చేదుపుచ్చ జనరల్గా చాలా రకాలుగా యూజ్ అవుతుందండి హెయిర్కి. మెయిన్లీ ఇది డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి యూజ్ అవుతుంది. డాండ్రఫ్ ఒకటే కాదండి, పేలు ఈను ఇట్లాంటి అన్నిటినీ కూడా ఇది క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ చేదుపుచ్చ మనకి హెయిర్ ఆయిల్లో వేసుకోవచ్చు, లేదంటే మీకు కనబడినప్పుడు దాన్ని మీరు గ్రైండ్ చేసేసుకుని ఆ పేస్ట్ని మీరు డైరెక్ట్ తలకి రాసేసుకుంటే అది మీకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అన్ని హెయిర్ హెల్త్కి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. పేరులోనే ఉందండి చేదుపుచ్చ అంటే ఇది చేదుగా ఉంటుంది అని. ఎంత చేదుగా ఉంటుందంటే మనం చెయ్యి టచ్ చేస్తే అది ఇంకా మనం ఆ తర్వాత ఇంకా ఫుడ్ తినడం 2 రోజుల వరకు కష్టమే, అంత చేదుగా ఉంటుంది అనమాట. సో ఇది ఓన్లీ హెయిర్కి మాత్రమే కాదండి, బాడీలో కూడా తీసుకుంటారు రకరకాల ప్రాబ్లమ్స్ని క్లియర్ చేయడానికి. కొన్ని స్టడీస్ అయితే డయాబెటిక్ మేనేజ్మెంట్కి కూడా బాగా యూజ్ అవుతున్నాయని చెప్తున్నారు. సో ఈ చేదుపుచ్చను మనం ఇప్పుడు కలెక్ట్ చేసేసుకుందాం. నీమ్ లీవ్స్లో మనకి యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయండి. సో అందువల్ల మనకి ఇది డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. డాండ్రఫ్ ఒక్కటే కాదండి, కొంతమందికి హెడేక్లా ఉంటుంది కదా, హెడేక్ని కూడా క్లియర్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేసి హెయిర్ లెంతీగా అవ్వడానికి ఇది హెల్ప్ చేస్తుంది. సో దీన్ని కూడా మనం ఇప్పుడు మన డాండ్రఫ్ అండ్ యాంటీ లైస్ ఆయిల్లో యాడ్ చేయబోతున్నాం. ఈ రెండిటితో పాటు మనం ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేయబోతున్నాం. అవేంటో కూడా చూసేద్దాం ఇప్పుడు. ఈరోజు మనం కేవలం 5 ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి ఒక సూపర్ హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాం. అది మేజర్లీ ఫర్ డాండ్రఫ్ అండ్ లైస్. ఈ రెండు తొలగించడానికి మనం ఈ హెయిర్ ఆయిల్ని యూస్ చేయొచ్చు. ఆ రెండేనా అంటే ఆ రెండే కాదండి. మనం ఇప్పుడు యాడ్ చేయబోతున్న ఇంగ్రీడియంట్స్లో స్కాల్ప్ హెల్త్కి మంచి చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. అలాగే హెయిర్ ఫాలికల్స్ని స్ట్రెంథన్ చేసి హెయిర్ లెంతీగా థిక్గా అయ్యేలా హెల్ప్ చేస్తాయి. సిల్కీగా షైనీగా అయ్యి ఫ్రిజీనెస్ లేకుండా అయ్యేలా కూడా హెల్ప్ చేస్తాయి. సో ఇప్పుడు అవేంటో చూసేద్దాం. ఫస్ట్ ఇంగ్రీడియంట్గా మనం తీసుకుంటున్నది చేదుపుచ్చ. ఈ చేదుపుచ్చ చాలా చేదుగా ఉంటుందండి. సో ఈ చేదు గుణం వల్ల మన హెయిర్ మీద ఉండే ఫ్లెకీగా ఉన్న డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుంది. హెయిర్ ఫాలికల్స్ చుట్టూ ఉన్న డాండ్రఫ్ మొత్తం కూడా క్లియర్ అయిపోయి పేలు ఈళ్ళు ఏమున్నా సరే క్లియర్ చేయడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంగ్రీడియంట్ మన యాంటీ డాండ్రఫ్ యాంటీ లైస్ హెయిర్ ఆయిల్లో. నెక్స్ట్ మనం యూస్ చేస్తున్నది నీమ్ గురించి ఎన్ని వీడియోస్ చూసాము. వీడియోసే ఎందుకండి, న్యాచురల్గానే ప్రతి ఒక్కరికి నీమ్ లీవ్స్ గురించి అందరికీ తెలిసిందే. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయి. వూండ్ హీలింగ్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. హెయిర్కి అయితే పర్టికులర్గా డాండ్రఫ్ క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే హెయిర్ స్ట్రెంథన్ చేయడానికి కూడా ఈ నీమ్ లీవ్స్ అనేవి హెల్ప్ చేస్తుంది. సో ఇది నెక్స్ట్ ఇంగ్రీడియంట్. నెక్స్ట్ మనం గార్లిక్, లెమన్స్ వేస్తున్నామండి. లెమన్స్ అనేది ఒక పులుపు ఇస్తుంది కదా, దానివల్ల కూడా మనకి తలలో ఉండే పేలు ఈళ్ళు అనేవి తగ్గుతాయండి. అలాగే గార్లిక్ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది. సో అవి కూడా మనం ఇప్పుడు ఈ యాంటీ డాండ్రఫ్ యాంటీ లైస్ హెయిర్ ఆయిల్లో వేయబోతున్నాము. ఈ రెండు కూడా స్కాల్ప్ హెల్త్కి చాలా మంచిది. స్కాల్ప్ పీహెచ్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా మనకి డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి ఈ రెండు హెల్ప్ చేస్తాయి. ఈ రెండిటి కాకుండా మనం ఇంకొక ఎక్సలెంట్ హెర్బ్ ఒకటి మనం ఈ హెయిర్ ఆయిల్లో యాడ్ చేయబోతున్నామండి. ఇది యాక్చువల్లీ మాకు గ్రీన్ లీవ్స్ డైరెక్ట్ ఫ్రెష్గా దొరకలేదండి. సో అందుకని మేము డ్రైడ్ పౌడర్ని తీసుకుని అదే యూస్ చేస్తున్నాము. దీని పేరు పొడుదలై.
పొడుదలై మీకు నెట్లో కొట్టండి, గూగుల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది, కనబడుతుంది. ఈ పొడుదలై పౌడర్ మన డాండ్రఫ్ని, హెయిర్లో ఉన్న డాండ్రఫ్ని క్లియర్ చేయడానికి చాలా హెల్ప్ చేస్తుంది. హెయిర్ ఫాలికల్స్ స్ట్రెంథన్ చేసి హెయిర్ స్ట్రాంగ్గా అయ్యేలా హెల్ప్ చేస్తుంది. సో మనం ఇప్పుడు ఈ 5 మ్యాజికల్ హెర్బ్స్ని యూజ్ చేసి ఈ యాంటీ డాండ్రఫ్, యాంటీ లైస్ హెయిర్ ఆయిల్ తయారు చేయబోతున్నాము. మీకు కానీ ఈ హెర్బ్స్ మీకు దొరికినట్టయితే కనుక మీరే దీన్ని ఇంట్లో తయారు చేసుకోండి. లేదు మాకు ఓన్లీ చేదుపుచ్చ దొరుకుతుంది, లేదంటే ఓన్లీ గార్లిక్, లెమన్స్ అవైలబుల్గా ఉన్నాయి అంటే ఏది దొరికితే అది గ్రైండ్ చేసుకుని పేస్ట్ కింద చేసుకోండి. హెయిర్ ఫాలికల్స్కి మధ్యలో మొత్తము రూట్స్కి బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకుని జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుకుని హెయిర్ వాష్ చేసుకోండి. రిజల్ట్ మీకే తెలుస్తుంది. సో మనమైతే ఈ యాంటీ డాండ్రఫ్ హెయిర్ ఆయిల్ తయారు చేస్తున్నాము. తయారు చేసుకోలేమో అనుకున్న వాళ్ళు మీరు మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. కింద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి ఆర్డర్ చేసుకోవచ్చు. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిరమ్ న్యాచురల్స్. నేను మీ నిర్మల. మీరు మా కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్, మీరు ఏదైనా కస్టమైజ్డ్ ప్రొడక్ట్స్ కావాలనుకున్నా, అలాగే మా ప్రొడక్ట్స్ని మీరు ఆర్డర్ చేయాలనుకున్నా మా వాట్సాప్ నెంబర్ అయినా 8886815773కి మెసేజ్ చేయొచ్చు. మెసేజ్ చేసి మా ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. అలాగే మీకు మేము చేసే ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఆర్ మా వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయిన నిరమ్ న్యాచురల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తమిళ్ వ్యూవర్స్ కోసం నిరమ్ న్యాచురల్స్ తమిళ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా ఈ గిన్నెలోకి అన్నీ వేసేసుకుందామండి. చేదుపుచ్చు అయితే గ్రైండ్ చేసుకుని పల్ప్ చేసుకున్నాము, దాన్ని ఫస్ట్ వేసేసుకుందాం. నెక్స్ట్ మనం నిమ్మకాయ ముక్కలను కోసుకున్నామండి, అది వేసుకుందాం. నెక్స్ట్ వచ్చి గార్లిక్, నెక్స్ట్ వేపాకులు వేసేసుకుందాం. నెక్స్ట్ పొడిదలే పౌడర్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం నీళ్ళు వేసేసుకుని ఇది మంచిగా బాయిల్ అవ్వనివ్వాలి. బాయిల్ అయ్యాక ఆ డికాక్షన్ని మనం ఫిల్టర్ చేసుకుని నెక్స్ట్ దానిలో మనం మళ్ళీ ఆయిల్ వేసుకుని మళ్ళీ బాయిల్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా బాయిల్ అయిపోయినాయండి. బాయిల్ అయిపోయి బాగా దగ్గరికి అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని బాగా పిసికేసి దాని నుంచి ఎక్స్ట్రాక్ట్ని తీసుకుని ఆ ఎక్స్ట్రాక్ట్ని మనం కోకోనట్ ఆయిల్లో వేసి మళ్ళీ బాయిల్ చేయాలి. ఈ ఎక్స్ట్రాక్ట్ని మనం తీసేసుకున్నామండి ఫిల్టర్ చేసి. మోరార్లెస్ 1 లీటర్ పైనే ఉంటుంది. ఇప్పుడు ఇందులో మనం కోకోనట్ ఆయిల్ వేసేసుకుందాం. ఒక 2 లీటర్ కోకోనట్ ఆయిల్ వేస్తున్నామండి. ఇప్పుడు దీన్ని బాగా బాయిల్ అవ్వనివ్వాలి. డాండ్రఫ్ ఆయిల్ రెడీ అయిపోయిందండి. చూడండి ఏ కలర్లో వచ్చిందో. 5 ఇంగ్రీడియంట్స్ వేసి చేసింది కదా, సో కలర్ చూడండి. సో ఈ డాండ్రఫ్ ఆయిల్ని మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ అవైలబుల్ ఉన్నాయి అనుకుంటే ఇంటి దగ్గర తయారు చేసుకోండి. డాండ్రఫ్ క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే పేలు, ఈర్లు అటువంటివన్నిటిని క్లియర్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. మీరు మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవాలనుకున్నా మా దగ్గర నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు. 8886815773 అనే నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరు మొదటిసారి నా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.